లుంగీ ఫంక్షన్ భోజనానికి వెళ్తే ఇలాగైద్దని అనుకోలేదు. ఈరోజు ఇంత తింటానని అస్సలు అనుకోలేదు నేను. ఇదైతే ఇచ్చారు, చాలా బాగుంటుంది ఇది. ఇదైతే బిస్కెట్స్ పిల్లల కోసం, అవి కొన్ని వేసిస్తే తింటున్నారు పిల్లలతో పాటు నేను. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేస్తాను. మా పాప అయితే ఆడుకుంటూ టిఫిన్ చేసేస్తుంది. మా బాబు అయితే టిఫిన్ చేసేసి షూస్ అయితే వేసుకుంటున్నారు స్కూల్కి రెడీ అవ్వడానికి. మా అమ్మ నాన్న అయితే హాయ్ చెప్పేస్తున్నారు మీ అందరికీ. ఇంకా పిల్లల్ని అయితే తొందరగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను. అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. అల్లా హాఫీజ్ చల్లో. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదండి. ఇంకా నేను బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే చేసేస్తాను. కనిపించేసింది, ఇక్కడే ఉంది. మా నాన్న ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గట్టిగా మాట్లాడండి, మైక్ గ్రేడింగ్ చేస్తున్నా నేను. చేసుకుంటున్నా, ఇనుముకి ఇనుము, ఇత్తడికి ఇత్తడి, పని చేసుకుంటున్నారు. హై చేసుకోండి. హై ఇంకా బ్రష్ చేసి టిఫిన్ చేసిన తర్వాత కొన్ని అంట్లు అయితే ఉన్నాయి, ఇంకా కడిగేయాలి అవి. క్లైమేట్ ఏంటో ఎండలేదు, చల్లగా ఉంది. మళ్ళీ వర్షం పడిద్దేమో. రాత్రి అయితే మా కూలర్ పాడైపోయిందండి. కూలర్ సంవత్సరం అయింది కొని, పాడైపోయింది. మళ్ళీ అది బాగా చేయించాలి. ఇంకా బ్రష్ అయితే చేసేసానండి. ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి. ఇడ్లీ సాంబార్ అయితే తెప్పించుకున్నాను. ఎందుకో ఇడ్లీ సాంబార్ తినాలనిపించింది, అందుకని ఇడ్లీ సాంబార్ అయితే తెప్పించుకున్నాను. 2 ఇడ్లీ సాంబార్ అయితే తెచ్చారు మా నాన్న. ఇంకా తినేస్తాను. తినేసి చాలా పనులు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తాను. ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే తినేస్తున్నాను. ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి. చాలా పనులు ఉన్నాయని చెప్పాను కదా. ఏంటంటే సచివాలయంకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, మళ్ళీ సచివాలయంకి వెళ్ళాలి, ఇంకో సచివాలయంకి. ఫస్ట్ ఎందుకంటే ఓట్ లిస్ట్ గురించి నాది కనుక్కోవడానికి వెళ్ళాలి. మా గ్రూప్లో, డోక్రా గ్రూప్లో ఒక అక్క పిల్లలవి లుంగీల ఫంక్షన్ అయితే పిలిచారు, అక్కడికి వెళ్ళాలి. దానికంటే ముందు ఒక సచివాలయంకి వెళ్ళి మళ్ళీ ఇంకో సచివాలయంకి వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని రేషన్ కార్డులో ఎక్కించాలి, నా ఇద్దరు పిల్లల్ని. అందుకని ఇంకో సచివాలయంకి వెళ్ళాలి. ఇంకా ఎస్బీఐ బ్యాంక్కి కూడా వెళ్ళాలి. ఈరోజు అయితే మార్కెట్కి కూడా వెళ్దాం అనుకున్నా, రైతు మార్కెట్కి. ఇంకా ఇన్ని చూసుకుని రైతు మార్కెట్ కంటే కష్టమేమో. అప్పటికే పిల్లలకి స్కూల్ టైం అయిపోయింది కూడా. నేను మొత్తం చూసుకునేటప్పటికి చూస్తాను, అయితే వెళ్తాను మార్కెట్కి. లేకపోతే ఈ 3 పనులు కానీ చేసుకోవాలి. బ్యాంక్కి కూడా రేపు వెళ్దామా ఇవాళ వెళ్దామా చూస్తాను, చూసి వెళ్తాను. ఇంకా ఇప్పుడైతే నేను ఫస్ట్ నా ఓట్ లిస్ట్ కోసం అయితే ఇక్కడ సచివాలయంకి అయితే వెళ్ళొస్తాను. వెళ్దాం పదండి. ఇంకా నేనైతే సచివాలయంకి అయితే వెళ్ళిపోతున్నానండి. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సరే బాబు, స్కూల్ కానీ नहीं है. ఇంకా నేనైతే సచివాలయం దగ్గరికి అయితే వచ్చేసాను. లోపలికి అయితే వెళ్ళిపోదాము. అసలు ఈ ఓట్లదైతే బాగా తలనొప్పి అయిపోయిందండి బాబు. అసలు ఈ సచివాలయం కాకుండా మళ్ళీ వేరే సచివాలయం అయితే వెళ్ళాలంట. మా అమ్మ నాన్న చూపిస్తే రాంగ్ రాశారు, మళ్ళీ సరిగ్గా రాయండి అని ఇస్తున్నారు. ఏమేమో చెప్తున్నారు, అసలు ఏమీ తెలియట్లేదు. మళ్ళీ అయితే ఇప్పుడు వేరే సచివాలయంకి నా ఓట్ లిస్ట్ కోసం అయితే వెళ్తున్నా. మళ్ళీ అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో సచివాలయం దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా నేను వెళ్ళిన చోట కూడా అవ్వలేదండి పని. అక్కడ కూడా మా అమ్మమ్మ లేకపోతే మా నాన్నమ్మనే అడుగుతున్నారు. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నా. మళ్ళీ ఏమో సచివాలయంకి వెళ్ళాలన్నాను కదా, సచివాలయంకి అయితే వెళ్ళాను. వెళ్తే అక్కడ కూడా ఇదే చెప్తున్నారు, ఓట్లది ఉంది కదా ఇక్కడ అవ్వదమ్మా, ఇప్పుడు ఈ 17 తారీఖు 16 తారీఖుకి రమ్మంటున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడైతే నేను స్టోర్కి అయితే వచ్చేసాను. స్టోర్ తీసేసుకుందాం, పోయిన నెల కూడా స్టోర్ తీసుకోలేదు, అందుకని స్టోర్కి అయితే వచ్చేసానండి. స్టోర్లో బియ్యం తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాను.
ఇదేనండి స్టోరు. ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. అక్కడ స్టోర్ దగ్గర నుంచి కూడా ఇంకా వచ్చేసాను. స్టోర్ దగ్గర కూడా మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి. ఎందుకంటే నేను నూనె ప్యాకెట్ అడిగాను, పెద్దది లేదంట, చిన్నవి ఉన్నాయంట. సాయంత్రంకి వస్తాయిలే అంటే ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చులే అని వచ్చేసా. ఇంకా ఇంటికి రాగానే మా అమ్మ మళ్ళీ నీళ్లు అని వెళ్ళమంటుంది. ఇంకా మళ్ళీ నీళ్ళు అయితే తేవాలి వెళ్ళి. ఇంకా బురక కూడా తీయలేదు, ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. మా అమ్మ నీళ్లు తెమ్మన్నారు. ఇంకా బురక వేసుకొని ఉన్నాను కదా, ఇంకా ఇప్పుడే తెచ్చేస్తే పోయిద్దని వెళ్తున్నాను. ఈ 2 అయితే తీసుకురావాలండి. ఫస్ట్ ఒకటి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకోటి తీసుకొని వస్తాను. నేనైతే ఇలా పెట్టుకున్నానండి ఈ 2 బండి మీద. వచ్చేటప్పుడు ఒక్కొక్కటే తెస్తాను. ఇంకా నీళ్ళు అయితే తెచ్చేసాను. ఇంకా కొంతసేపు అయితే కూర్చుంటాను. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా పొద్దున్న వేసుకోవాలి ట్యాబ్లెట్. ఇంకా పొద్దున్న ట్యాబ్లెట్ ఇప్పటి వరకు వేసుకోలేదు, ఇప్పుడైతే వేసుకోవాలి ట్యాబ్లెట్. ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని కొంతసేపు ఇలా కూర్చుంటే మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు, ఇంకా రా అని. ఎక్కడికి? ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. చెప్పాను కదా పొద్దున్న లుంగిల్ ఫంక్షన్ ఉంది ఒకళ్ళదని. అదే మా డోక్రా గ్రూప్లో ఒక అక్క వాళ్ళ పిల్లల ఫంక్షన్ అది. అయితే దానికి పిలిచారు, వెళ్ళాలి దానికి కూడా. ఇంకొంచెంసేపు కూర్చుంటే మళ్ళీ వెళ్ళాలి. పంజా సెంటర్ అదే క్వార్టర్స్ ఉంటుంది కదా, అక్కడ రైల్వే క్వార్టర్స్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా నేను ట్యాబ్లెట్ వేసుకొని కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. ఇంకా ఫోన్ అయితే వచ్చిందండి నాకు రమ్మని. ఇంకా బయలుదేరదాము రా అని చెప్పి మా లీడర్ అయితే ఫోన్ చేశారు, అక్క. ఇంకా అయితే వెళ్తున్నాను ఫంక్షన్కి. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా అయితే వెళ్ళిపోదాము. కొత్త బుర్ఖా వేసుకున్నానండి నేను. ఇది ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నా, ఫ్లిప్కార్ట్లో కాదు షాప్సీలో కొనుక్కున్నా. 600 ఏమో. నాకు బుర్ఖా ఎప్పుడో కొనుక్కున్నా నేను. ఎప్పుడంటే మా చెల్లి పెళ్ళికి కొనుక్కున్నా. మా చెల్లి పెళ్ళి అయ్యి కూడా 3 సంవత్సరాలు అవ్వస్తుంది. అందుకని ఈ బుర్ఖా అయితే మొన్న ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నా. ఇది దీంతో 2వ సారి నేను వేసుకోవడము. ఎక్కడికైనా ఫంక్షన్స్కి అప్పుడు వేసుకుందామని ఈ బుర్ఖా అయితే ఆర్డర్ పెట్టుకొని ఇప్పుడు ఇది 2వ సారి నేను వేసుకోవడం బుర్ఖా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది. మళ్ళీ అక్క మళ్ళీ ఫోన్ చేసేస్తారు లేకపోతే. ఇంకా నేనైతే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా భోజనం దగ్గర కూర్చున్నాను. నేను ఎప్పుడు కూర్చున్నా ఈ కడ్డీలే వస్తాయండి నాకు అడ్డుగా. ఇంకా భోజనం అయితే పెట్టేశారు. ఇంకా భోజనంలో అయితే బోటి భాజీ, ఇంకా బ్రెడ్ హల్వా పెట్టారు. మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే పెట్టారు. కానీ అది మా వరకు రాలేదు. మేము కూర్చునే లేపు అయితే అయిపోయాయండి. నేను చాలా ఫీల్ అయ్యాను. నేనైతే ఇంటికి వచ్చేసానండి. 1:15 అయితే వెళ్ళాము. 1:15 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. పిల్లల్ని తెస్తామంటే అప్పటికి 1/2 గంట టైం ఉంది. అందుకని నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు అలా పడుకున్నా. చాలా అలసిపోయాను నేను. అలసిపోయి ఇంకా కొంతసేపు పడుకొని అప్పటి వరకు పిల్లలు వచ్చేసారు. పిల్లల్ని ఏమో ట్యూషన్ కూడా రెడీ చేసి పంపించేశాను. ఇప్పుడైతే నేను కొంచెం మిషన్ పని ఉంది, చూసుకోవాలి. అప్పటి వరకు మా అన్నయ్య అయితే బజ్జీలు, మా పెద్దమ్మ కొడుకు అయితే బజ్జీలు తెచ్చారు. మా అన్నయ్య తెచ్చాడు బజ్జీలు, తినాలి అవి. చూపిస్తాను చూడండి. మా అన్నయ్య తెచ్చాడండి బజ్జీలు. ఇంకా తినేసాను, నేను ఒకటి తినేసాను కూడా. మా అమ్మ ఒకటి తినింది, నేను ఒకటి తిన్నా. ఇదిగోండి బజ్జీ. మా అన్నయ్య అక్కడి నుంచి చూసి నవ్వుతున్నారు. నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టమని మా అన్నయ్య తెచ్చారు వస్తూ. ఇంకా తింటుంది, వీడియో తీసుకుంటూ తింటున్నానని నవ్వుతున్నాడు మా అన్నయ్య అక్కడి నుంచి. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్ నుంచి వచ్చేసారండి. వచ్చేసి స్నాక్స్ అయితే తింటున్నారు. కురుకురేలు అవి ఉంటే ఇచ్చాను, ఇంకా తింటున్నారు. ఈ బిస్కెట్స్ మా అబ్బాయి కూడా అదే తింటున్నారు. వాచ్ అంట చూడండి మా అబ్బాయిది. స్క్రాప్లో వస్తే తీసుకొని కడిగేసి వేసుకున్నారు. ఇంకా ఇదైతే ఇక్కడ మొహరం కదా, ఇంకా అక్కడ ఇచ్చారంట. మా మరిది అయితే ఒక ప్లేట్ తెచ్చి ఇచ్చారు. జర సరుకు ఆడా సరుకు దిక్తానే. అదే ఇది అన్నం, స్వీట్ రైస్ అంటారు కదా అలాగా.
ఇదైతే ఇచ్చారు, చాలా బాగుంటుంది ఇది. ఇవైతే బిస్కెట్స్ పిల్లల కోసం, అవి కొన్ని వేసిస్తే తింటున్నారు. పిల్లలతో పాటు నేను తినేస్తున్నా. ఈరోజైతే ఇంత తింటాను అనుకోలేదు నేను, ఏది పడితే అది తినేస్తున్నా. మా అమ్మాయి చూడండి నా బురకా అయితే వేసుకుంది. వద్దు వద్దు అంటే పడతావంటే వినకుండా చూడండి ఎంత పెద్దగా ఉందో నా బురకా. తనకు అవసరమా? వేసుకుంటావు గానిలే అంటే అస్సలు వినట్లేదు. ఇప్పుడే వేసుకుంటా అని ఏడిచితే ఇంకా వేశాను. చూడండి ఎలా చేసుకుందో బురకా. గిర్తి అవి నికాల్ चले रख सोते स्टम्पो रख ली तो पक्को जाता, पसीना पड़ जाता का धूबल जाको. क्या बच्ची की ఏం పిల్లలేండి ఇంకా చెప్తే అస్సలు వినదు. ఇంకా పిల్లలకైతే భోజనం అయితే పెట్టేశానండి. మా బాబు అయితే మామిడికాయ పచ్చడి వేసుకొని తినేశారు. మా పాప పెరుగు అయితే వేసుకొని తినేసింది. ఇంకా ఈరోజు మేము ఏం కూర వండలేదండి, అందుకని మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే మా బాబు తినేస్తున్నారు. నేనైతే భోజనం చేయలేదు, చాలా తిన్నాను కాబట్టి ఆకలి అయితే వేయలేదండి నాకు. చెల్లైతే పూలు తెచ్చిచ్చిందండి పిల్లకి పెట్టమని. తనేమో జడ వేసి ఇదిరా ఆలియా ఇదిరా అక్కో తను జడ వేయి, మా ఫ్రెండ్స్కి పెద్ద జడ ఉంది నాకు లేదు అంటే తనకేమో జడ వేశాను ఇలా పెట్టి. ఇంత జడ వచ్చింది తినకి. ఇదిరా ఆలియా ఇదిరా మా దిఖైంది ఇదిరా. చూడండి ఇంతే వచ్చింది జడ, పైన ఒకటి వచ్చేసింది, ఇక్కడ ఒకటి వచ్చింది. అంటే ఇలా పెట్టి ఇప్పుడు పూలు పెడతాను, పూలు పెట్టి చూపిస్తాను. చూడండి ఇదిగోండి పూలు పెట్టాను చూడండి. నేను కూడా వెయిట్ చేస్తున్నా మా అమ్మాయి జడలు పెద్దగా అయిపోవాలి తొందరగాని, మంచి జడలు వేయాలని. ఇదిగోండి పిల్లకి వచ్చింది కింద చిన్నది పూలంట. ఇక్కడ పడాలంట మా అమ్మాయి, ఇక్కడ వేసుకుని వాళ్ళ ఏమంటారు పిన్ని అలాగే వేసుకునిద్ది కదా పూలు, అది చూసి నాకు అక్కడ పడాలి పూలు అంటుంది. నేను వేసి చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు అలా పెడితే వద్దు పడట్లేదని ఇలా పెట్టి వేశాను ముందుకి సామెపిరు. ఇదిగోండి ఎంత ఆనందం అయిపోతుందో, హ్యాపీగా అయిపోతుంది. పిలక మాత్రం ఇంత ఉంది, పైన ఒక పిలక వచ్చింది, కింద ఒక పిలక వచ్చింది. ఇంకా పాపం పెద్దగా అవ్వాలి మా పాప. ఈరోజుకి వ్లాగ్ ఇంతేనండి, మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాము. అప్పటి వరకు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అల్లా హాఫీజ్.